హాయ్ ఆల్. గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు మరొక హెయిర్ గ్రోత్ ఆయిల్‌తో నేను మీ ముందుకొచ్చాను. సో, మన బిజీ లైఫ్‌లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. సో, బట్ హెయిర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి చాలా టైం సరిపోవట్లేదు. అందుకనని చెప్పి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మందార పువ్వులు, హైబిస్కస్, ఆనియన్స్, ఉల్లిపాయలు, మందార ఆకులు, అండ్ ఇది బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, ఇది గోరింటాకు, ఇది కలబంద ముక్కలన్నమాట, అండ్ ఇది తులసి ఆకులు, ఇది ఉసిరికాయ ముక్కలు. అండ్ ఇవన్నీ ఉన్నా కానీ మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయలేము ఒక ఇంగ్రీడియంట్ లేకపోతే అదేంటో చెప్పగలరా? అది మన హెయిర్ ఆయిల్, పారాషూట్ హెయిర్ ఆయిల్. నేను దీనికి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి సో అప్రాక్సిమేట్గా మనం తీసుకోవడమేనండి, ఎంత తీసుకోవాలని ఏముండదు. నేను 350 ml ఆయిల్‌కి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 10-12 మందార పువ్వులు, కొన్ని ఆకులు, ఇవి కొన్ని ఆకులు, ఒకటి కలబంద, ఒకటి ఇలా పెద్ద ముక్క తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ చేసుకున్నాను. ఇవి ఒక 5-7 ఉసిరికాయలు తీసుకున్నాను. ఇది ఒక రైస్ ఫ్లోర్ అనేది ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. సో మెంతి పిండి కూడా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చండి. దట్ ఈజ్ ఆల్సో యాడ్ ఆన్. సో లెట్స్ గో టు ద ప్రాసెస్, ఎలా చేస్తామనేది. బౌల్లో తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో స్టీర్ చేసుకుంటూ. బయట ఎక్కడ మనం ఆయిల్ కొన్నా దాంట్లో చాలా కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అన్ని హెయిర్ గ్రోత్ ఆయిల్ అంటారు, బట్ కంపల్సరీగా కెమికల్స్ అనేవి కలుపుతారు. ఇలా ఇంట్లోనే న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ అనేది హెయిర్కి ఉండదు. సో ఇదంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తుందండి. నేను వాడుతున్నాను, నాకు రిజల్ట్స్ వచ్చాయి, అందుకే షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మనం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలన్నమాట. విధంగా బాగా కూల్ అయిన తర్వాత ఇలాంటి పల్చటి క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి. స్ట్రైన్ అవుట్ చేసుకొని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక 1 అవర్ ముందు కనుక ఇది అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నివి హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్మూత్ అవ్వడానికి, హెయిర్ నరిష్ అవ్వడానికి, వాల్యూమ్ పెరగడానికి యూజ్ అవుతాయి. కండిషనర్గా కూడా యూజ్ అవుతాయి, అలోవెరా అండ్ రైస్ ఫ్లోర్ అండ్ ఆల్. సో ఖచ్చితంగా అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. మీరు 3 మంత్స్, అట్లీస్ట్ 3 మంత్స్ అయినా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా రిజల్ట్స్ వస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ RDS వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. సో ఇలా వేస్ట్ అవుట్ అంతా ఫిల్టర్ అవుట్ చేసినాక ఇది మనకి ఫైనల్ అవుట్పుట్ అండి. ఇది వీక్లీ ట్వైస్ మనం హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందు అప్లై చేసుకుని కనుక హెడ్ బాత్ చేస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 2-3 మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.